ఫ్రెండ్స్, బిగ్ బాస్ తర్వాత అంటే 2023 ఆగస్టు 20 ఆదివారం నాడు నటుడు దర్శకుడు అయిన విజయ్ కార్తిక్ తో నిశ్చితార్థం చేసుకుంది కీర్తి భట్. తనకి పిల్లలు పుట్టరని తెలిసినా కూడా విజయ్ తనతో జీవితం పంచుకోవడానికి సిద్ధమయ్యాడని, అతని ఫ్యామిలీకి జీవితాంతము రుణపడి ఉంటానని చెప్పింది. ఆ మధ్య బాగా వైరల్ అయింది కూడా ఆ వీడియో. ఎంగేజ్మెంట్ అయినప్పటి నుంచి వీళ్ళిద్దరూ కలిసి ఒకే ఇంట్లో సహజీవనం చేస్తున్నారు. అయితే ఏమైందో ఏమో కానీ నిన్న కీర్తి భట్ తన ఇన్స్టాగ్రామ్ లో విజయ్ కార్తిక్ కి బ్రేకప్ చెప్తూ పోస్ట్ పెట్టింది. ఇద్దరు పరస్పర అంగీకారంతో విడిపోతున్నామని, రాజీపడి బతకటము తనకి ఇష్టం లేదని, అతన్ని ఫ్రెండ్ గా కాకుండా భర్తగా స్వీకరించలేకపోతున్నానంటూ పోస్ట్ పెట్టింది కీర్తి భట్. దాంతో ఆమె ఫ్యాన్స్ గగ్గోలు పెడుతున్నారు. కీర్తి భట్ మళ్ళీ అనాథ అయ్యిందని, దయచేసి మళ్ళీ ఆలోచించుకోవాలంటూ విజయ్ కార్తిక్ కి ట్యాగ్ చేస్తూ వరుస పోస్టులు పెడుతున్నారు. కీర్తి భట్ కి నాకంటే బెటర్ వ్యక్తి దొరికాడు అని విజయ్ అంటున్నాడు. నా దగ్గర డబ్బు లేదని వదిలేసింది. బ్రేకప్ పై విజయ్ కార్తిక్ భావోద్వేగం. అయితే వీటిపై స్పందించిన విజయ్ కార్తిక్ సోషల్ మీడియా వేదికగా మొత్తం కక్కేశాడు. కీర్తి భట్ ని తాను వదిలేయలేదని, ఆమె తనని వదిలేసి వెళ్లిపోయిందని అన్నాడు. అంతేకాకుండా ఆమెకి తనకంటే బెటర్ ఆప్షన్ దొరికిందని, అందుకే అతనితో ఉండటానికి తనని వదిలేసిందని చెప్పాడు. తన దగ్గర డబ్బు లేకపోవడం వల్ల ఆమె బెటర్ ఆప్షన్ చూసుకుందని, ఆమెతో కలిసి ఉండటానికి ఎంత కన్విన్స్ చేసినా ఆమె వినటం లేదని, వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలని చెప్తూ తన ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో షేర్ చేశాడు విజయ్ కార్తిక్. అయితే వీడియోలోని కౌంటర్ ఇచ్చింది కీర్తి భట్. గ్రేట్ క్లారిటీ, థ్యాంక్ యూ సో మచ్ అంటూ దండాలు పెడుతున్నాయి ఎమోజీని షేర్ చేసింది కీర్తి భట్. అయితే ఓ పక్క కీర్తి భట్ ఇద్దరము అనుకునే విడిపోయామని పోస్ట్ పెడితే, విజయ్ కార్తిక్ మాత్రము ఆమెకి నాకంటే బెటర్ ఆప్షన్ దొరికింది, నన్ను వదిలేసి అతనితో వెళ్ళిపోయింది తప్ప నేను ఆమెను వదలలేదు. ఆమె మాకు సంబంధించిన ఫోటోలు వీడియోలను డిలీట్ చేసింది. నేను ఇంకా అలాగే ఉంచుకున్నాను, ఎందుకంటే అవి ఫోటోలు కాదు, ఎమోషన్ అంటూ ఎమోషనల్ అయ్యాడు విజయ్. అయితే ఈ ఇద్దరి మధ్య బ్రేకప్ కావడానికి ఆ మూడో వ్యక్తి అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఆ మూడో వ్యక్తి ఎవరు? అతన్ని కీర్తి భట్ పరిచయం చేసిందా, నిజంగానే విజయ్ కార్తిక్ చెప్పింది నిజమేనా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. కీర్తి భట్ మాత్రము తనకి అనుమానం ఎక్కువగా ఉందని, అనుమానపడతాడని, కాలో చెయ్యో పోతే బతుకొచ్చు కానీ అనుమానం ఉన్న వాడితోటి లైఫ్ లీడ్ చేయలేమని ఆమె ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ ఒక వీడియో పెట్టింది.